మనకి మట్టిలో మాణిక్యంలా ఒక వ్యక్తిని తీసుకొచ్చాననమాట. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం. ఎవరు మీ ఇన్స్పిరేషన్? ప్రజల తరపున గర్జించే వాళ్ళు ఒకప్పట్లో అనుకుంటే గద్దరన్న గారు అయితే పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా తుకారాం తోటి పర్సనల్గా కూడా మాట్లాడతాను, పర్సనల్ కూడా కలుస్తాను. విసాలు లేనోడు మగటేశాగాడంటివి వద్దు వద్దు ఓ దొరని పాలన వద్ద. మీకు నచ్చిన ఫోక్ సింగర్స్లో ఒక సాంగ్ పాడండి. పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మాడి బంధాలన్నీ దెంపుకొని ఓ లచ్చ గుమ్మాడి. పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మాడి. నాన్న అమ్మ ఏం చేస్తారు? ఊళ్ళో పని చేసుకోవడం, లేకపోతే చిన్న చిన్న వర్క్ చేయడం. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సింగింగ్? చిన్నప్పటి నుంచి చూడే నాకు అలవాటే మేడం పాడడం అనేది. అది స్కూల్లో కానీ మా ఊళ్ళో కానీ. మీరు సింగింగ్ ఒకటైనా ఇంకా లేకపోతే ఫర్దర్గా మీరు రైటింగ్ కూడా ఏమన్నా? రాసాం మేడం, రీసెంట్గానే ఒకటి రాసాము. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వాల సేయి పెట్టాక ఊదుకొని తిన్నవు బిడ్డ. ఇంత బాగుంది కదా వాయిస్. ఎప్పుడైనా స్టూడియోస్లో ట్రై చేశారా మీ వాయిస్? అంటే స్టూడియోస్లో అంటే మేడం ఇంత ముందు కూడా కమ్మ మీద మంచి సాంగ్ పాడండి. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా, ఆయన పాటలు అన్ని విధాలు కూడా మనకి ఇన్స్పిరేషన్. గొప్ప ఇంటి కుర్రవాణ్ణి పెరుక ఇంటి అంతటోని కోరి నిన్ను చేరుకుంటే పెద్ద నేరమా. నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా. ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్. ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే. ఎందుకురా అంబేద్కరుడు అందరి వాడవలేదు, ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టే ఫోక్ ఇండస్ట్రీలో సింగర్స్ అండ్ రైటర్స్ ఎక్కువైపోయారు. అండ్ దాంట్లో మనకి మట్టిలో మాణిక్యంలా ఒక వ్యక్తిని తీసుకొచ్చానమాట. తను ఎవరో కాదు, గణేష్ గారు. హాయ్ సార్. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఒక మంచి సాంగ్తో మనం ఈ షోని స్టార్ట్ చేద్దాం. షూర్ మేడం. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోవు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగిలున్నా పోరాటం అన్నది ఆగబోదు, ఆ వీర యోధులు గన్న అమ్మ పుంచి కంటి నీటి చుక్కల నుంచి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీర యోధులు. పాశమన్నము తిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు, పాశమన్నము తిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు, ఆకలి కసి మీద కన్నీళ్లతో మింగినావా చంద్ర నిప్పులను, ఆ నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాయో, డొక్క నిండాని బక్క పెయ్యి నుంచి బొక్క బరిసలంది పుట్టినాడు, దశకంటూ నీ వంటి దండాకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక ఎదురించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు, గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోవు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగిలున్నా పోరాటం అన్నది ఆగబోదు, పోరాటం అన్నది ఆగబోదు, పోరాటం అన్నది ఆగబోదు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అలా వచ్చారు మీరు అసలు? మేడం మేము పుట్టింది మొత్తం నల్గొండ జిల్లా మేడం. నల్గొండ జిల్లాలో నర్కట్పల్లి మండలంలో మాంట్రా అనే గ్రామంలో పుట్టాను. నా విద్యాభ్యాసం కూడా మొత్తం అక్కడే జరిగింది. దాని తర్వాత ఉద్యోగం రీత్యా ఇక్కడ రావాల్సి వచ్చింది. నేను ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో ప్రజెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను.
సో ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్నప్పటి నుంచి కూడా కొంచెము పాటలు పాడాలి అని ఒక ఇంట్రెస్ట్ కానీ, మా ఊళ్ళో ప్రోగ్రామ్స్ కానీ, ఎక్కడైనా సరే చిన్న చిన్న ఫోక్ సాంగ్స్ కానీ, లేకపోతే ఊళ్ళలో కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్కూల్ నుంచి కూడా నాకు ఇది చాలా అలవాటు ఉండే మేడం. మా చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలామంది కూడా ఎందుకు నువ్వు ఈ సైడ్ వెళ్ళకూడదు అని చెప్పేసి ప్రోత్సహిస్తుండే. సో దాంట్లో భాగంగానే మొన్న మన టీవీలో ఇలా న్యూస్ చూసి రావడం జరిగింది. సో దాని తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఇలా. బట్ మీరు ఒక యాజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీగా ఉంటూ మీరు సింగింగ్ అంటున్నారు అంటే 2 ఎలా మేనేజ్ చేస్తున్నారు? అదే మేడం యాక్చువల్‌గా చెప్పాను కదా మేడం. నేను యాక్చువల్‌గా బ్యాంకింగ్ కెరీర్ స్టార్ట్ చేసి కూడా నేను ఒక 5 ఇయర్స్ అయిపోయింది మేడం. సో అప్పటి నుంచి కూడా నాకు ఒక లోపల ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుండే. ఎలా ఎలా అంటే మనం వెళ్ళే రూట్ కరెక్టేనా లేదా అని చెప్పి. కాకపోతే ఏంటంటే మనకు ఆర్థిక భరోసా కూడా చాలా ఇంపార్టెంట్ కదా మేడం. సో అందుకని చెప్పి నేను ఆ రూట్ ఎంచుకోవడం జరిగింది. సో సేమ్ టైం కూడా ఏమన్నా ఖాళీ టైం ఇలాంటి టైం ఏమన్నా దొరికితే ఇలా ఏమన్నా పాటల అవకాశం ఏమన్నా వస్తే పాడదామనే ఉద్దేశంతోటి ఇలా రావడం జరిగింది. కానీ డెఫినెట్‌గా అయితే లోపలైతే ఫీలింగ్ ఉంది మేడం. ఎప్పుడైనా సరే నేను ఒక మంచి అట్‌లీస్ట్ గొప్ప సింగర్ అని కాకుండా ఓకే పర్లేదు ఇతను ఉన్నాడు ఒక వ్యక్తి అని చెప్పుకునేలాగా ఉన్నా కానీ నాకు హ్యాపీ మేడం. ఖచ్చితంగా మీరు ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా థ్యాంక్ యూ. కాల్స్ వస్తాయి. చాలా మేడం. ఇంటర్వ్యూస్‌కి అటెంప్ట్ అవుతారు. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి మూవీస్‌లో మీకు ఛాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. ఒక మంచి డివోషనల్ సాంగ్ పాడండి మాకోసం. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణకీర్తనం భక్తమానసం భరణలోలుకం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చాలా బాగా పాడాలండి. మీరు డివోషనల్ రాదు అనుకుంటే ఇంత బాగా పాడారు. అంటే డివోషనల్‌గా ఎప్పుడు అంత పాడలేదు మేడం. ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ మీ వాయిస్‌కి చాలా బాగుంది అది డివోషనల్. మీకు ఫోక్ సింగర్స్‌లో ఎవరు మీ ఇన్స్పిరేషన్? అంటే మేడం మొదటగా ఏంటంటే తెలంగాణలో ఫోక్ సింగర్స్ చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే దాంట్లో ఇలా కల్ట్ ఇలా పొల్యూట్ అవ్వకుండా ఓన్లీ ప్రజల కోసమే ప్రజల తరపున గర్జించే వాళ్ళు ఒకప్పట్లో అనుకుంటే గద్దరన్న గారు అయితేమి, మరి ఇప్పట్లో అయితేనేమో జయరాజ్ గారు అయితే మొన్న మొన్న కాలమరణం చెందినటువంటి అందశ్రీ అన్న అయితేనేమి వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పిరేషనే. సో ఇప్పుడు నవతరానికి మా తరానికి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏపూరు సోమన్న కావచ్చు, సుక్కరావు నర్సన్న కావచ్చు. సుక్కరావు నర్స్ తోటి నేను పర్సనల్గా కూడా మాట్లాడతాను, పర్సనల్ కూడా కలుస్తాను. అన్నగారితో నాకు ఎప్పుడు టచ్లోనే ఉంటారు. సుక్కరావు నర్స గారు ఏంటంటే కొంచెం భావజాలంతో అంటే ప్రజలకు ఏదో మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆయన నాకు కొంచెం చెప్పాలంటే ఆయన ద్వారా నేను కొంచెం మోటివేట్ అయ్యాను. మీకు నచ్చిన ఫోక్ సింగర్స్‌లో ఒక సాంగ్ పాడండి. ఓకే మేడం. పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మాడి బంధాలన్నీ దెంపుకొని ఓ లచ్చ గుమ్మాడి పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మాడి బంధాలన్నీ తెంచుకొని ఓ లచ్చ గుమ్మాడి గూడు ఇడిసి ఆడి కమ్మో ఓ లచ్చ గుమ్మాడి దారి సాగిపోతున్నావే ఓ లచ్చ గుమ్మాడి మనసారా నీవు కన్న కల దారి చేరు దారులు తీసేనా పెంచుకున్న ప్రేమ కోసం ఓ లచ్చ గుమ్మాడి బంధాలన్నీ తెంచుకొని ఓ లచ్చ గుమ్మాడి గూడు ఇడిసి ఆడి కమ్ము ఓ లచ్చ గుమ్మాడి దారి సాగిపోతున్నావే ఓ లచ్చ గుమ్మాడి మనసారా మీరు కన్న కల దారి చేరు దారులు చూపేనా. ఇది గదరన్న గారి సాంగ్ మేడం. యాహ్! చాలా బాగా పాడారు మీ వోకల్ అసలు. చాలా అంటే చాలా హై పిచ్‌లో ఉంది. గదరన్న గారు ఏంటంటే రాసింది గదరన్న గారు, పాడేది మాత్రం ఏపూరు సోమన్న గారు. కాకపోతే ఏంటంటే ఇద్దరు మాడ్యులేషన్ కూడా ఒకేలాగా ఉన్నంత ఫీల్ వస్తుందనమాట ఆ పాటలు పాడుతుంది. యాహ్! మీరు చూస్తే సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి మీ నాన్న, అమ్మ ఏం చేస్తారు? మీరు ఎంతమంది మేడం సిబ్లింగ్స్? మా ఫ్యామిలీ విషయానికి వస్తే మొత్తం మా ఫ్యామిలీ కూడా
మొత్తం వ్యవసాయానికి సంబంధించిన ఫ్యామిలీ. అంటే ఊళ్ళో పని చేసుకోవడం, లేకపోతే చిన్న చిన్న వర్క్ చేయడం. మొత్తం కూడా కూలీ నాలి వ్యవస్థ మీద ఆధారపడిన వ్యవస్థ కుటుంబం అది. ఇంకోటేంటంటే వాళ్ళ నుంచి చూసి ఈ కొంచెం మనం కూడా ఇలా కాకుండా కొంచెం మనం మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి కొంచెం ఇలా చదువుకొని కొంచెం ఒక డిగ్రీ వరకు కంప్లీట్ చేసి వెంటనే ఒక జాబ్ చూసుకోవాలని చెప్పేసి ఇలా రావడం జరిగింది. సో ఎప్పటినుంచైనా ఒకటి నాకు ఫీల్ ఉంటుండే, ఈ ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి ఇంత కష్టపడి చేస్తున్నాము కానీ మన డ్రీమ్ అచీవ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక బాధ అయితే ఉంటుండే. సో దాన్ని కొంచెం ఫుల్ఫిల్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ ఇటువైపు వచ్చాను. అది రన్ అవుతూనే మనకి ఏమన్నా ఇలాంటి అవకాశం ఏమన్నా దొరుకుద్దా అని చెప్పేసి ఇలా వచ్చాను అనమాట. ట్రై చేస్తున్నారు. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? మేడం మాకు ఇద్దరు ఉండే మేడం. మా పెద్ద సిస్టర్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. చిన్న సిస్టర్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే జాబ్ చేస్తుంది. అమ్మ నాన్న కూడా ఇంటి దగ్గరే ఉంటారు. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సింగింగ్? మేడం బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటే మేడం పాడడం అనేది. అది స్కూల్లో కానీ మా ఊళ్ళో కానీ ఇంకా ఏమైనా ఇట్లా రిలేటివ్స్లో ఎవరైనా ఇలా అయినా కానీ వెళ్ళి పాడడం అలవాటు నాకు. మా ఫ్రెండ్స్తో కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఈవెన్ నేను వర్క్ చేసే జాబ్ బ్యాంక్లో కూడా మనం అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం కదా, అలా వాళ్ళు కూడా వినిపించి చిన్న చిన్న కాంపిటీషన్లు పంపించడం, మన ఇక్కడ మన స్టేట్ లెవెల్లో జరిగే ప్రోగ్రామ్స్ కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో అలా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు మేడం పాడడం అనేది. మా చిన్నప్పటి నుంచి స్కూల్ కానించలైనా ఎప్పటి నుంచి నాకు అలవాటు పాడడం అనేది. కాకపోతే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎలా మనం బయటికి రావాలని చెప్పేసి అప్పుడు ఇలా రావడం జరిగింది మేడం. మీ పేరెంట్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు అంటే సింగింగ్? వాళ్ళ బేసిక్ ఏంటంటే అమ్మ నాన్న కూడా కొంచెము గాన నేపథ్యం ఉంది మేడం వాళ్ళకి కూడా. అంటే అమ్మగారు కూడా ఇట్లా వరి నాట్లు వేయడానికి పోయేటప్పుడు పాడడం, మా నాన్నగారు కూడా కొంచెం పాటలు పాడడం, ఆయన కోలాల బృందాలు వేపించడం, వాళ్ళతో పాడేయడం. సో అట్లా వాళ్ళ నుంచి కూడా నాకు కొంత వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో దాన్ని ఇంకా మనం కొంచెం దాన్ని మాడ్యులేట్ చేసుకొని కొంచెం ఇంకా దాన్ని ఇట్లా ముందుకు తీసుకొద్దామని చెప్పేసి అంతవరకు ఆగిపోకుండా ఎంతోమంది చాలామంది చిన్న చిన్న సింగర్స్ ఇలా ఎలివేట్ అవుతున్నారు. సో వాళ్ళని చూసి కూడా నేను కొంత ఇన్స్పిరేషన్ అయ్యి నాకు వచ్చిన మేడం. ఓకే. మీరు సింగింగ్ ఒకటేనా ఇంకా లేకపోతే ఫర్దర్‌గా మీరు రైటింగ్ గూడా ఏమన్నా? రాసాం మేడం. రీసెంట్‌గానే ఒకటి రాసాము. ఒక 2, 3 రాసాము. అయితే ఒకటి యాక్చువల్‌గా ఒకటి రికార్డింగ్ ఉంది ఈ మంత్. ఈ నెక్స్ట్ వీక్ అలా నెక్స్ట్ మంత్ అలా చేద్దామని అనుకుంటున్నాము. ఓకే. అంటే ఫోక్ సింగా అవును లేకపోతే? మేడం. అవును. అంటే బతుకమ్మకు సంబంధించిన సాంగ్. బతుకమ్మ సాంగ్ ఒకటి రాసాము. అది నెక్స్ట్ ఒక 2 మంత్స్‌లో రికార్డ్ చేసి రెడీగా పెడదామని ఓన్లీ ఫోక్ ప్లాన్. సాంగ్సేనా లేకపోతే? అంటే నాకైతే నేపథ్యం అయితే ఫోక్ సాంగ్ ఎక్కువొస్తది. అంటే నేను పాడడం అయితే సినిమా పాటలు పాడుతాను, అన్నీ పాడతాను. కానీ రాయడం మాత్రం ఫోక్ సాంగ్. ఎందుకంటే మనకి సినిమా పాటలో మన బాధని మనం వెళ్లి చెప్పలేము. ఫోక్ సాంగ్‌లో ఏంటంటే మనం మంచినైనా, చెడునైనా ఒకవేళ ఎవరి ఒక కార్మికుడు బాధ తీసుకున్నా, ఒక ఎంప్లాయీ బాధ తీసుకున్నా, ఈవెన్ ఒక ఎమ్మెల్యే బాధ తీసుకున్నా కూడా దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ సినిమా పాటలో మనకి ఆ సాహిత్యం లేదు. మనకెందుకంటే ఆ సాహిత్యం మనకి అలవాటు లేదు కదా మేడం. అలా. మనం జస్ట్ నార్మల్‌గా ఊరు నుంచి చిన్నప్పటి నుంచి పాడి నేర్చుకున్నయే. మనకి ఎక్కడ గురువుగారు ఎవరు ఏం లేరు. అక్కడి ఎవరైతే పెద్దలున్నారో గద్దర్ గారు గానీ, ఈ మన జయరాజ్ అన్న గానీ, మనకి అందశ్రీ గారు గానీ, ఇలాంటి పెద్ద పెద్దల నుంచి నేర్చుకున్నదే ఇదంతా. మనకైతే సెపరేట్ గానీ ఎవరేం చెప్పింది లేదు. ఓకే. ఇప్పుడు మీకు అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎక్కడైనా ఛాన్స్ వచ్చి అంటే మూవీస్‌లో అయినా ఏదన్నా అంటే ఓన్లీ ఫోక్ చెప్పలేం మేడం. సింగింగ్ అంటే కాకుండా మీకు అదే ఫర్దర్ మేడం. ఇంకేదన్నా అంటే అనుకుంటే? బేసిక్‌గా ఏంటంటే మేడం నేనైతే సినిమా సాంగ్స్ పాడతాను. కానీ దాంట్లోనే వెళ్ళాలంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మరీ ఛాన్స్ వస్తే అంటున్నారు కాబట్టి ఒకటి చెప్పలేము. వస్తే వెళ్ళిపోతాము. కాకపోతే నా నేపథ్యం మాత్రం ఫోక్ సాంగ్ ద్వారానే ప్రజల్ని మోటివేట్ చేయాలి. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి చాలామంది యంగ్‌స్టర్స్ కూడా చాలామంది ఫోక్స్‌లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు ఫోక్ అంటే జస్ట్ ఏదో ఒక తెలంగాణలో ఒక లాస్ట్ ఒక 1/10లో ఉంటే 10లో ఉండేది మన ఛాన్స్. కానీ ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఫోక్ వాళ్ళు కూడా చాలా పాపులర్ అయిపోయారు. సో అలా మొన్న గదర్ ఈవెంట్ కూడా చూశారు. గదర్ అవార్డ్స్ కూడా ఇచ్చారు మొన్న టీజీఎఫ్ఐ గవర్నమెంట్. సో అలా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మన దగ్గర ఉన్నట్టు బేసిక్‌గా తెలంగాణ అంటేనే ఫోకు మనకి. సో అలా మన తెలంగాణ నుంచి వెళ్ళి ఫోక్ దాని మీద కొంచెం ఇప్పుడు ఈ ప్రైవేట్ సాంగ్స్ వస్తున్నాయి కదా, సో అలా ఏమైనా ప్లాన్ చేద్దామని ఆలోచన అంతే. కానీ మెసేజ్ ఇచ్చే పాటలే రాద్దామని ఆలోచన. ఓకే. మీరు ఫోక్ సింగర్ అవ్వాలనే మీ డ్రీమ్ కాబట్టి అంటే ఈ మూవీస్‌లో అలా ఏం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఈ ఫోక్ సాంగ్స్‌లోనే మీకు ది బెస్ట్ అనిపించేది ఏదన్నా ఒక తెలంగాణ ఉద్యమం సాంగ్ ఏదన్నా ఒకటి వాడండి మా కోసం. అంటే మేడం ఈ ఉద్యమం సాంగ్ అంటే నేను 2015 ఆ టైంలో నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు 14, 12లో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మన శ్రీకాంతాచారి గారు ఇక్కడ ఎల్బీ నగర్‌లో
ఆయన పెట్రోల్ పోసుకొని చనిపోయినప్పుడు ఒక పాట రాశారు కదా, అది నాకు చాలా బాధ అనిపించింది. మీకోసం ఆ పాట ఒకసారి చూపిస్తాను మీకోసం. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వాల సేయి పెట్టాక ఊదుకొని తిన్నవు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, ఆవునులేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చేరా, ఆ రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వెరబోయింది కొడుకా, ఓడిపోయి ఒంటరి తన వచ్చనను చెప్పి ఓదాచుతున్నది బిడ్డ, గోసగూడ గోసరిల్లుతుంది కొడుకా, మీ త్యాగాల నెత్తూటి మరకాల గాయాల్ని పువ్వుల్లా చూస్తున్న కొడుకా, అవి ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరేలా ఆయుష్పోయామని ఆ దేవుణ్ణి తిడుతున్న కొడుకా, అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ దేవుని కొడుకులకు సావుండదని తెలిసి, ఆ దేవుని కొడుకులకు సావుండదని తెలిసి వాడు ఈ ఆట ఆడిండు కొడుక, వాడు దొంగాట ఆడిండు బిడ్డ, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వాల సేయి పెట్టాక ఊదుకొని తిన్నవు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. బా చాలా బాగా పాడాలండి నిజంగా. మనకేంటంటే మేడం, ఇప్పుడు 2012లో అప్పుడు శ్రీకాంత్ చారి గారు చనిపోయినప్పుడు నాకు పెద్దగా అప్పుడు అవగాహన లేకుండే. కానీ ఎప్పుడైతే మనం దానికి అర్థం చేసుకున్నామో అప్పటి నుంచి నాకు ఆ పాట పాడడం చాలా ఇష్టం. ఎందుకంటే మనం అప్పుడప్పుడు మన తెలంగాణ అమరవీరులను కూడా గుర్తు చేసుకోవాలి కదా అట్లనే. ఇప్పటిదాకా మా ఆడియన్స్ని చాలా ఏడిపించారు కదా, అదే ఆడియన్స్ని ఒక మంచి జోష్ ఉన్న సాంగ్ పాడండి. తప్పకుండా మేడం. అంటే ఇది పాట అని కాకుండా పద్యం అని కూడా చెప్పొచ్చు. మనకి నైన్త్ ఎయిత్ క్లాస్లో మనకి దాశరథి కృష్ణమాచారి గారు రాసినటువంటి పాట. నేను ఎక్కడికి ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా కూడా నేను పాడేటువంటి పాట, నాకు బాగా ఇష్టమైన పాట. మీకోసం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కులమతాల సుడిగుండాలకు కులమతాల సుడిగుండాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల కనుల నిదురలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. చాలా బాగా పాడారన్న. ఇదే వాయిస్తో కమ్మ మీద మంచి సాంగ్ పాడండి. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో,
తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మయ్యగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవములే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీరును తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. చాలా బాగా పాడారన్న. ఇంత బాగుంది కదా వాయిస్. ఎప్పుడైనా స్టూడియోస్లో ట్రై చేశారా మీ వాయిస్? అంటే స్టూడియోస్లో అంటే మేడం ఇంతకుముందు కూడా కొంత అప్రోచ్ వచ్చింది. కొంతమంది ఫోన్ చేయడం, మా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఇలా ఇన్స్టాగ్రామ్లో చూసి రమ్మన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన ఉద్యోగరీత్యా బాధ్యతలు స్వీకరిస్తున్నాం కాబట్టి సమయం సెట్ కాక రాలేకపోయినా ఈరోజు సెట్ అయింది, ఇట్లా రావడం జరిగింది స్టూడియోకి. మీరు సాంగ్స్ రాస్తున్నా అన్నారు కదా, ఒక మా కోసం ఆడియన్స్ కోసం ఒక చిన్న బిట్, ఒక చిన్న లైన్ పాడండి. ఓకే మేడం, నేను రాసుకున్న సందర్భం ఏంటంటే నేను లాస్ట్ టైము బతుకమ్మకి ఒక సాంగ్ రాశాను. ఓకే. ఏంటంటే అప్పుడు మనకు సమయం తక్కువ ఉంటుండే. ఇట్లనే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు అవుట్డోర్లో తీయండి బాగుంటుందని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని ఇది నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేద్దాము, ఇంకా 2 monthsలో స్టార్ట్ చేద్దామని చెప్పాను. ఇప్పుడు అది మీకోసం ఒకసారి వినిపిద్దాం అనుకుంటున్నాను. తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ, తిరిగొచ్చెనె గౌరమ్మి ఇంటి బిడ్డగా, తీరొక్క పూలనే అందంగా అలంకరించి పచ్చని పందిట్లో పదిలంగా పూజించి ఊరంతా ఒక్కటై నేల పులకరించెనే. తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ, తిరిగొచ్చెనె గౌరమ్మి ఇంటి బిడ్డగా, తీరొక్క పూలనే అందంగా అలంకరించి పచ్చని పందిట్లో పదిలంగా పూజించి పట్టుబట్టలతోటి పసుపు కుంకుమతోటి బయలెల్లనే బతుకమ్మ వాడవాడకు, నవరాత్రులు నిన్ను నిష్టగా పూజించి కోర్కెలు కోరేవమ్మ నిండు మనసుతో. ఆది లక్ష్మివి నీవై గ్రామదేవత నీవై, కోర్కెలను తీర్చమ్మ ఊరు వాడలో. తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ, తిరిగొచ్చెనె గౌరమ్మి ఇంట బిడ్డగా, తీరొక్క పూలనే అందంగా అలంకరించి పచ్చని పందిట్లో పదిలంగా పూజించి ఊరంతా ఒక్కటై నేల పులకరించెలే. ఇది మేడం, ఈ పాట నేను రాసుకున్న పాట. ఇది చాలా నెక్స్ట్ బాగుంది. పాడదామని అనుకుంటున్నాను. ఈ సాంగ్ ఎవరికైనా ఇచ్చారా లేకపోతే మీరు? లేదు, ఎవరికి ఇవ్వలేదు మేడం, నేనే ఓన్గా రాశాను. ఇంకా అప్రోచ్ అవ్వాలి, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఆగాను అనమాట. మీ ఎప్పటిదాకా ఇక్కడ వినిపించలేదు, మీకోసం ఓపెన్ చేసి. మా కోసం ఇంకొకసారి డివోషనల్ సాంగ్ పాడండి. నన్ను నీ వాడనుకోని దరి చేర్చుకో అయ్యప్ప, నీ భక్తుడనని నన్ను కాపాడుకో అయ్యప్ప, నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్ప, నాకెవరు లేరు నాకు నువ్వు తప్ప, నేనైతే నిన్ను నమ్మిన అయ్యప్ప, ఇంకెవరు లేరు నాకు నువ్వు తప్ప, నన్ను నీ వాడనుకోని దరి చేర్చుకో అయ్యప్ప, నీ భక్తుడనని నన్ను కాపాడుకో అయ్యప్ప. చాలా బాగా పాడారండి. మా కోసం ఒక మూవీ సాంగ్. ఓకే మేడం, మూవీ సాంగ్స్ అంటే నాకు మూవీ సాంగ్స్లో బాగా అంటే అందరికీ తెలిసే ఉంటుంది, మనకి బాగా ఇష్టం అంటే ఎస్పీబీ సారు, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే చాలా ఆయన పాటలు అన్ని విధాలుగా కూడా మనకి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, అన్ని రకాలు ఉన్నాయి. నాకు ఆయన కూడా చాలామంది అంటుంటారు ఆయనలాగా పాడాలని చెప్పేసి. ఆయన కోసం మీకోసం పాడాలి. ఉంగరాల జుట్టు వాణ్ణి, ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంధ్య గల్గినోని చౌక బేరమా, గొప్ప ఇంటి కుర్రవాణ్ణి, పెరుక ఇంటి అంతటోని, కోరి నిన్ను చేరుకుంటే పెద్ద నేరమా,
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా, నాకంటే ప్రేమించే మునగాడు ఎవడమ్మా. ఐ లవ్ యు డార్లింగ్ బికాస్ యు ఆర్ చార్మింగ్, ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే, వై నాట్. హలో గురు ప్రేమ కోసమే రో జీవితం, మగాడితో ఆడదానికేలా సాహసం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. చాలా బాగా పాడారన్న. ఇది ఎస్‌పీబీ గారు కాకుండా ఇంకా ఫర్దర్‌గా మీకు ఎవరంటే ఇష్టం? ఇంకా అంటే మేడం యేసుదాస్ గారు బాగా ఇష్టం మేడం. కేజే యేసుదాస్ గారు, కేజే విజయదాస్ గారు కానీ వాళ్ళిద్దరు కూడా అంటే సేమ్ పెక్యులర్ వాయిస్‌తో పాడుతూ ఉంటారు. వాళ్ళది కూడా కొంచెం ఇన్స్పిరేషనల్‌గా అనిపిస్తుంది నాకు. వాళ్ళది మీకోసం ఒక పాట. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఎన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని నీ శ్రీవారిని, నాకు నీవు నీకు నేను అన్న తీపి మాటతో, చెవిలో నగుసగుసల చిలిపి వలపు పాటతో, శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ, బంగారు నగల మించు బాహుబంధాలతో, చలువ చందనాల మించు చల్లని నీ చూపుతో, అర్ధాంగికి జరిగేను అలంకార సేవ, అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వలో, నాన్నలోని ఊరడింపు కలిపిన ఈ చేతితో, ఈ పాపకు జరిగేను చూలాలి సేవ, నైవేద్య సేవ, సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని నీ శ్రీవారిని, ఇక సేవించని నీ శ్రీవారిని. మేడం వావ్! చాలా బాగా పాడారన్న. మా కోసం ఎస్‌పీబీ గారిది ఇంకొక సాంగ్ ఏదైనా పాడండి. కౌగిలెంత వేడిలో కరిగే వన్నె వెన్నెల, తెల్లబోయి వేసవి చల్లే పగటి వెన్నెల, మోజులన్నీ పాడగా జాజి పూల జావళి, కందెనేమో కౌగిట అందమైన జాబిలి, తేనె వానలోన పలికే తీయనైన స్నేహము, వేణ వీణలోన పలికే సోయగాల రాగము, నిదురరాని కుదురులేని ఎదలలోనే సొదలు మారి రాసలీల వేళ, రాయబారమేల, మాటే మౌనమై మాయ జేయునేల, రాసలీల వేళ, రాయబారమేలా. చాలా బాగా పాడారండి. మూవీస్‌లో మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇక్కడ మనకి క్లాసికంగా రియలిస్టిక్గా బాగా చేస్తారు కీరవాణి గారు అంటే బాగా ఇష్టం అండి. కీరవాణి గారు మనకి ఈ హిస్టారికల్ సినిమాలు అయితే బాహుబలి అయితేనేమి, ఈ రాజన్న సినిమా అయితేనేమి, మగధీర సినిమా అయితేనేమి చాలా బాగా చేస్తాడు. మా కోసం ఆయనది ఒక సాంగ్ పాడండి. కీరవాణి గారిది రాజన్న సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. అది ఎలా అంటే ఆల్మోస్ట్ అక్కడ అంతా కూడా మంటల్లో చిక్కుపోయి ఉంటుంది. ఆ మంటల నుంచి రగిలిన ఒక పాట అనమాట. ఆయన లాస్ట్‌లో వస్తుంది ఆ పాట. చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన పాట అది. మీకోసం. కరకురాతి గుండెల్లో రగులు కొన్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు, కడుపున కనకున్న కంటికి రెప్పల్లే
కాచుకున్నవాడిప్పుడు లేడు, రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఏడికైన కోయిలమ్మా, ఎగిరిపోవే ఏడికైన కోయిలమ్మా, గుండెల పెన వేసుకున్న అనుబంధాలు ఆకలినే మరిపించే ఆటపాటలు మరచిపోయి తీరాలమ్మా, నువ్వు మరచిపోయి తీరాలమ్మా, చేయాలని మనసున్న చేతకాని వాళ్ళము, పెట్టాలని ఉన్న నిరుపేద వాళ్ళము, ఈ మట్టిలోన ఏకమైన మీ అమ్మ నాన్నల చల్లని దీవెనలే నీకు శ్రీరామ రక్షగా, ఎగిరిపోవే ఏడికైన కోయిలమ్మ, మరి మన వాడకు మరి రాకమ్మ మల్లమ్మ, ఎగిరిపోవే ఏడికైన కోయిలమ్మ, మన వాడక మరి రాకమ్మ మల్లమ్మ. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఇంతకు ముందు మీరు చెప్పారు కదా బ్యాంక్ ఎంప్లాయీ అని. అవునవును. చాలా మంది బయట నుంచి వాళ్ళు చూస్తే మీకేంటి ఏసీలో కూర్చుంటారు, జాబ్ చేస్తారు అని చెప్పేసి ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. అంటే బ్యాంక్ స్ట్రగుల్స్ చెప్పండి. ఉద్యోగం అనేది ఫస్ట్ నా ఉద్దేశంలో ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ బెస్ట్ అనుకుంటాను. ఎందుకంటే అది మన స్వతహాగా మనం నచ్చిన పని చేసుకుంటే అది బాగుంటుంది. అప్పుడు ఏంటంటే మనకి స్వతహాగా చేసుకునే అంత ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల సో ఇలా మనకు కుటుంబ భారాన్ని మీదేసుకున్నాం కాబట్టి మనము ముందుకు సాగాలంటే ఈ సొసైటీలో మన గౌరవంగా కొంత గొప్పాలంటే మనకు ఒక పేరు అవి ఉండాలి కాబట్టి అందులో భాగంగానే బ్యాంక్ జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ జాబ్ అనేది చాలా సెక్యూర్ జాబ్ చెప్పాలంటే అన్ని కార్పొరేట్స్తో పోల్చుకుంటే. కాకపోతే ఏంటంటే నవ్ డేస్ బ్యాంక్ జాబ్స్ అయినా ఏ జాబ్ అయినా కూడా వాళ్ళు అల్టిమేట్గా ఆర్గనైజేషన్ అయినా కంపెనీ ఏం ఆలోచిస్తుందంటే నీ వల్ల నాకేం ఉపయోగం ఉంది దాన్ని బట్టే మనని ట్రీట్ చేస్తూ ఉంటుంది. సో అది డిఫరెంట్ స్టోరీ. సో ఏంటంటే అది మనకు ఆల్రెడీ మన బాడీలో ఇన్బిల్ట్ అయిపోయింది బ్యాంక్ జాబ్ అనేది. సో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనకి కొంత గొప్ప మన సొసైటీలో గౌరవం ఉంది అంటే మనం చేసే ఉద్యోగం బట్టి కూడా అలా ఉంటుంది. కాకపోతే ఎక్కడైనా ఉంటుంది మేడం, అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్, ఎక్కడైనా ఉంటాయి. పాలిటిక్స్ ఉంటాయి, మీకు తెలుసు ఆల్రెడీ, మీకు బ్యాంక్ పాలిటిక్స్ ఉంటాయి, ఎక్కడైనా ఈవెన్ మన సినిమా ఫీల్డ్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. సో అంతా కామన్, దానంతా మనము రివైవ్ అండ్ సర్వైవ్ అవుతూనే మనకు ఫ్యూచర్ ఉంటుందని నా ఉద్దేశం. ఇంత బాగా పాడుతున్నారు కదా, మా కోసం నా ఫేవరెట్ హీరో ప్రభాస్. ఓకే, సో ప్రభాస్ గారి గురించి ఒక సాంగ్ పాడండి. ప్రభాస్ గారి సాంగ్ అంటారా? Yeah. ఓకే, చక్రం మూవీలో పాట ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకోసం ఒకసారి. నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం, నిన్ను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం, నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని, నిన్ను కలుసుకున్న ఆ క్షణం నన్ను వదిలిపోనని, ప్రతి గడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని, ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని, నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా, ఒకే ఒక మాట పెదవోపలేనంది తీయంగా. చాలా బాగా పాడారన్న. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మా కోసం ఒక మహనీయుల సాంగ్ ఏదైనా పాడండి. ఓకే, మాన్యుల స్ట్రాంగ్ అంటే బేసిక్గా ఏంటంటే మనము ఇక్కడ బేసిక్గా నేను అంబేద్కర్ బుద్ధిస్ట్ని బాగా నమ్ముతాను. అంటే ఆయన సిద్ధాంతాలని నమ్మడము, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్న దేవుడి గురించి నా పూజలు చేయడం కంటే రియల్గా మన కళ్ళ ముందు మనకి అన్ని రకాలుగా మనకి రాజ్యాంగం రాసించి మనకి ఇంత స్వేచ్ఛనిచ్చి ఈరోజు మీరైనా నేనైనా ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం అంటే అది ఆయన వల్లే అనమాట. ఆయన రాసినట్టు పొందుపరిచినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్లే మనం ఇవన్నీ కూడా మన స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. సో ఆయన గురించి మీకోసం ఒక పాట పాడతాను. ఎందుకురా అంబేద్కరుడు
అందరి వాడవలేదు, ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు, ఎందుకురా అంబేద్కరుడు అందరి వాడవలేదు, ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు. మానవతా స్ఫూర్తిని పెంచి ఈ భరత ఖ్యాతిని పెంచి సంవిధానమే మనకందించి అందరికీ అన్నీ ఇచ్చి ఎందుకురా ఆయన అంటరాని వాడైనాడు, ఎందుకురా మహనీయుడు మాలమాది గల వాడలకే పరిమితమైనాడు. ఓ కమ్మరి కుమ్మరి సాకలి మంగలి వడ్డర బిడ్డల్లారా, మా గౌడ యాదవ ముదిరాజు మా ముస్లిం తాండల్లారా, ఓ కమ్మరి కుమ్మరి సాకలి మంగలి వడ్డర బిడ్డల్లారా, మా గౌడ యాదవ ముదిరాజు మా ముస్లిం తాండల్లారా, ఎందుకురా ఎందుకురా ఏమయిందిరా, ఎందుకురా ఆయన అంటరాని వాడైనాడు. అధికారం కొందరి చేతిలో ఉండకూడదన్నందుక, అధికారం అందరి చేతిలో బందీ కాకూడదన్నందుక, 5 ఏండ్లకొకసారి లైన్లో నిలబడి నీకు ఎన్నుకునేందుకు వజ్రాయుధము ఓటు ఇచ్చినందుక, ఒంటింటి కుందేలుగా మారిన మా మహిళా మూర్తులను బయటకు రమ్మన్నందుక, ముసుగులు తీయమన్నందుక, అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, అంటరాని వాడల్లో పుట్టి అంటరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞాని అయినందుక, ఆయన పుట్టిన రోజును ప్రపంచ జ్ఞాన దినుమగా ప్రకటించినందుక, ఎందుకురా ఎందుకురా ఏమయిందిరా, నల్లగొండలో సూర్యాపేటలో పాలమూరులో ఆదిలాబాదులో కరీంనగర్లో మెతుకుసీమలో హైదరాబాదులో రంగారెడ్డిలో తెలంగాణలో మహారాష్ట్రలో బీహారులో ఛత్తీస్గఢ్లో ఒరిస్సాలో అరుణాచల్ ప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ కేరళ తమిళం కన్నడ భారతదేశపు 29 రాష్ట్రాలలో ఆయన నిలువెత్తు 6 అడుగుల విగ్రహము, స్వతంత్ర 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో మన భారత రాజ్యాంగం రాసిన భారతరత్న విగ్రహము, ఇంకా 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 ఊరవతలున్నందుక, ఎందుకురా ఎందుకురా ఏమయిందిరా, మీ బుర్రలో బుజ్జు ఉన్నదా, మీకేమన్నా మత్తు పట్టుకున్నదా, మీరు భ్రమలో ఏమైనా తిరుగుతున్నరా, మీ ఒంటి మీది బట్టకు కారణమాయనా, మీరీ భువిపై తిరగడానికి కారణం ఆయనా, కానీ కానీ ఆయన అంటరాని వాడంటున్నారు. ఏ కులముల లేని ఏ మతముల లేని ఏ కులముల లేని మతముల లేని నీతిని సమత సమానత మానవత ఆయనలో ఉన్నందుక, అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, ఎందుకురా ఎందుకురా ఈ దేశానికి ఏ దేవుడు లేడు ఏ దేవుడు రాడు, ఉన్నోడకడే ఒకే 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 అంబేద్కరుడు. జై భీమ్ జై భీమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. రేపు కొత్త గెస్ట్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.